హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు తామర పువ్వు గింజల్ని నేను ఆర్డర్ చేశానండి ఆన్లైన్లో. అది దాని ప్యాకెట్ మీద అయితే 499 ఉంది. నాకు వచ్చేసి 78 రూపీస్కి వచ్చిందనమాట. అక్కడ ఆన్లైన్లో 120 సంథింగ్ ఉందండి. అది ఆఫర్లో ఫోన్పే ద్వారా చేయటం వలన కొంచెం అమౌంట్ అయితే లెస్ చేస్తున్నారు. ఇలాగైతే మనకి మినిమం ఒక 40 రూపీస్ అన్న గ్యాప్ ఉంటుందండి. అందుకే నేను ఇంకా ఫోన్పేలో ఒకసారి పే చేశాను. 78 రూపీస్ పడింది. ఇందులో 22 సీడ్స్ ఉన్నాయండి, 22 విత్తనాలు ఉన్నాయి. ఈ తామర పువ్వు గింజల్ని ఎలా నాటాలంటే మనకి గింజ ఉంటుందండి, నేను చూపిస్తాను ఇప్పుడు. మనకి బుడిపలాగా కాకుండా సన్నగా రంధ్రంలా ఉంటుందన్నమాట. ఆ ప్లేస్ని మనం ఎక్కడైనా గోడ మీద కానీ రఫ్గా ఉండే రోడ్డు పైన కానీ అలా సాది బాగా దాన్ని వాటర్లో మనం డిప్ చేయాలండి. ఒక 1 వీక్ 10 డేస్ డైలీ వాటర్ అయితే చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట. మనం చేంజ్ చేస్తూ ఉంటే అది ఒక 10 డేస్ 11 డేస్కి అయితే చిన్నగా స్టార్ట్ అవుతుందన్నమాట. మొత్తం అది బయటికి రావడానికి ఇలా సాదటం వలన ఏంటంటే అది వాటర్ అందులోకి పోయి తొందరగా జర్మినేట్ అవటానికి ఈ సాదటం వలన అయితే ప్లాంట్ అది జర్మినేట్ అవటానికైతే సహకరిస్తుందండి. వాటర్లోంచి తొందరగా మొలకైతే వస్తుందన్నమాట. అందుకే నేను ఫస్ట్ అయితే 9 ట్రై చేస్తున్నానండి. ఏదైనా సరే 9 చేస్తాను కదా, అలాగే 9 విత్తనాలు తీసుకున్నాను. ఈ 9 విత్తనాలను అయితే గరుకుగా ఉన్న ప్లేస్లో సాదుదామని తీసుకొని వెళ్తున్నానండి. మామూలుగా ఇదండి నేను చూపిస్తున్నాను కదా, అలా సన్నగా హోలు అలా ఉన్న చోట అలా సాదాలన్నమాట. నేను ఇప్పుడు బాల్కనీలోకి అయితే వెళ్తున్నాను. అక్కడ కొంచెం రఫ్గా ఉంటుందండి బయట, ఎందుకంటే మనం రోజు చీపుర దాంతో క్లీన్ చేస్తాం కదా, అందుకని కొంచెం రఫ్గా ఉంటుంది, నొక్కులుగా పట్టేసినట్లు అలాగా. సరే చూద్దామనంటే అవ్వట్లేదండి ఇక్కడ, అందుకే రఫ్గా ఉంటుంది. పైన అయితే ఫ్లోర్ మిద్ది పైకి వెళ్ళేస్తాము టెర్రస్ పైకి అనేసి చూశాను, ట్రై చేశాను. చాలా టైం టేకింగ్ ప్రాసెస్లా అనిపించింది నాకు. ఆ నొక్కులు అయినా సరే తగులుతూ ఉంటే మనకి హ్యాండ్ కూడా దెబ్బతింటుందండి. అందుకే సరే తీసుకొని అయితే మిద్ది పైకి వెళ్దామనేసి మొత్తం ఇవి చాలాసేపు ట్రై చేసినా నాకైతే రాలేదండి. అందుకని పైకి వెళ్తున్నాను. రండి పైన మిద్ది మీదకి వెళ్ళేసి ఇవైతే సాదటం స్టార్ట్ చేద్దాము. ఇలా పైన అయితే మనకి గట్టు ఉంటుందండి, బాగా చక్కగా కూర్చోవటానికి. కానీ అది ఈ చుట్టూ ఇలా ప్లాస్టింగ్ చేశారు కదా సిమెంటు, ఇక్కడ సాగుతున్నానమాట. ఇది బాగా రఫ్గా ఉంటుందన్నమాట. ఆ హోల్ ఉన్న వైపు అయితే ఇదండి ఇలా ఉంటుందన్నమాట, బుడుపులాగా. అక్కడ ఇలా పెట్టేసేసి మనం కొంచెం చెక్కులేసేలాగైతే సాదుకోవాలండి. ఇలా అయితే ట్రై చేస్తున్నాను నేను. చాలాసేపు ట్రై చేస్తే కానీ కొంచెంగా రావట్లేదండి. సరే నాకు వీలైనంత వరకు అయితే కొంచెం వైట్ షేడ్ వచ్చేదాకా అయితే ఆ తొక్కు వచ్చేదాకా అయితే కొన్ని ట్రై చేశానండి. సరే వాటర్లో వేద్దాము అనేసి మొత్తం ఇవి తీసుకొని, మునగ చెట్టు ఉంది కదండి మనకి దొడ్లో, పూతొస్తుంది, కాయలు కూడా స్టార్ట్ అవుతున్నాయండి. చూడండి ఎంత చక్కగా లేలేత గాలి తగులుతూ ఉంటే ఆ కొమ్మలన్నీ ఊగుతూ ఉన్నాయి. మునగ పువ్వులు వస్తున్నాయండి. ఈ మునగ పూత చాలా మంచిదంటండి. మామూలుగా పిల్లలు అది లేని వాళ్ళైనా సరే తొందరగా అంటే సంతానం వాటి కోసం కూడా మనకి స్పర్మ్ కౌంటింగ్ అది పెరుగుతుందట. మునగ పువ్వు ఏంటంటే మనము ఫ్రై లాగా అనమాట, కొంచెం తాలింపు వేసేసుకొని మునగ పువ్వుని బాగా చాప్ చేసి వేసి కొంచెం లైట్గా పచ్చిమిర్చి కానీ ఎండుకారం కానీ వేసుకొని మనం మామూలుగా పొనగంటాకు ఇలా ఎలా ఫ్రై చేస్తాం, అరటి పువ్వు అలాగే ఈ మునగ పువ్వు కూడా ట్రై చేస్తే మంచిదని మా ఫ్రెండ్ చెప్పిందనమాట. నేను 2-3 సార్లు అయితే వండానండి. ఇలా కిందకు వచ్చేసి అయితే ఇవి నానపెట్టేసుకుంటున్నాను. ఇలా మనకి కనిపించే గాజు పాత్ర కానీ లేదంటే ఇలాగ ప్లాస్టిక్ గ్లాస్ కానీ ఏదైనా ప్లాస్టిక్ బాటిల్లో కానీ వాటర్ పోసేసి ఇవైతే వేయండి. పైకి తేలుతున్నాయి చూసారా, ఇవి 2 అయితే నాకు డౌట్గా ఉన్నాయి. మునిగినవి మాత్రం మంచివి, పైకి తేలేవి మాత్రం ఇదేంటంటే పిడుగులు పడకుండా పెడుతున్నారండి. ఇప్పుడు అపార్ట్మెంట్స్ పైన ఏవైనా కూడా మనకి పిడుగులు ఆ ఏరియాలో ఇది ఫిక్స్ చేస్తే ఆ ఏరియాలో అనేవి పడ
అడవంట. ఇవి చూడండి ఈగలు ఎంత స్పీడ్గా వెళ్తుందో. దీనికి కింద స్నేక్స్ ఎక్కడున్నా కూడా ఇవి పసిగడతాయంటండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. బాయ్ బాయ్.